హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చూస్తున్నారు కదా! మనము ఏదైనా ఒక అకేషన్ గాని వచ్చింది అంటే స్టిక్కర్స్‌ని యూజ్ చేసుకొని క్యావిటీ బాక్సెస్‌లో ఎంత బాగా మనం అరేంజ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు అనేదే ఈ వీడియో అండి. సో, ఇలాంటి చిన్న చిన్నవి చేయడం వల్ల ఏంటి అంటే చాలా బాగా సేల్ అవుతాయి. అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్డ్‌గా అర్థమవుతుందండి. ఫస్ట్ నేను దానికోసం అయితే మిల్క్ కాంపౌండ్ తీసుకొని 30 సెకండ్స్ అయితే ఓవెన్‌లో హీట్ చేశానండి. సో, మనకింత చక్కగా మెల్ట్ అయిపోయింది. ఓవెన్ లేదు అంటే మాత్రం డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మీరు నీట్‌గా అయితే చేసేసుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారు అంటే మన వీడియోస్‌లో చాలా ఉన్నాయండి. స్టార్టింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను డబుల్ బాయిలింగ్‌లో చూపిచ్చున్నాను. ఒకసారి చూడండి. అండ్ సెపరేట్‌గా కూడా ఉన్నాయి. డబుల్ బాయిలింగ్ ఎలా చేయాలి అనేది. నెక్స్ట్ దాంట్లో అయితే నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. బాదము, అలాగే కాజు ఈ 2 వేశాను. సో, ఈ 2 కూడాను బాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో 10-15 మినిట్స్. అప్పుడే మనకి చాక్లేట్ అనేది తినేటప్పుడు చాలా క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఇవి దీపావళికి నేను చేస్తున్నాను కాబట్టి స్క్వేర్‌లోనే దీపం మోడ్‌లో వేసి చేస్తున్నాననమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి. ఇంకొకటేంటి అంటే క్రాకర్స్ అండి. సో, క్రాకర్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను మళ్ళీ. లాస్ట్ వీడియో పెట్టాను గదా! ఆ తర్వాత కస్టమర్ ఒకరు అడిగారు శాంపిల్ పీసెస్ కోసము. ఆ తర్వాత మళ్ళీ తీసుకుంటామన్నారు. దీపావళికి దగ్గరొచ్చిన తర్వాత ప్రస్తుతానికి శాంపిల్ చేసి ఇవ్వమన్నారు 1 బాక్సు. సో, వాళ్ళకి చేసిచ్చానండి. అండ్ ఇవి కూడా ఆర్డరే అనమాట. సో, శాంపిల్ కోసం చాలామంది అడుగుతూ ఉన్నారు. సో, అందుకనేసి నేను ఈ 2 కూడాను ఒకేసారి ప్రిపేర్ చేశానండి. అండ్ కాస్టు, అలాగే మనం ఎలాగా ఫోల్డ్ చేయాలి, స్టిక్కరింగ్ ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్‌గా వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. చెక్ చేయండి. అండ్ మనం వేసిన తర్వాత ఇలాగ ట్యాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే ఉంచాలండి. ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా! క్రాకర్స్ కూడా చేశాను అనేసి. సో, అవన్నమాట ఇవి. వీటిలో నేను డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువ వేశాను. అండ్ దీపం మోల్డ్స్‌లో మాత్రం చాలా ఎక్కువేసి చేశాను. ఎందుకు అంటే డ్రై ఫ్రూట్స్ ఏస్తే చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వీటన్నిటిని కూడాను నేను ఇలాగా రిమూవ్ చేస్తున్నానండి 15 మినిట్స్ తర్వాత. చాలామంది అతుక్కుంటున్నాయి, మాకు బయటికి రావట్లేదు అంటున్నారు. రావట్లేదు అంటే మీరు ఫ్రిడ్జ్‌లో ఇంకాసేపు పెట్టాలని అర్థం అండి. సో, కొంచెం ఇంకొక 5 మినిట్స్ ఎగస్ట్రా పెట్టేసి తీయండి. మనం తీయగానే ఇలాగ కిందకు పడిపోతాయి. అలా వచ్చాయి అంటే మనకి చక్కగా ప్రిపేర్ అయ్యాయి అనేసి అర్థం అనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి మా పాప నాకు హెల్ప్ చేస్తుందనమాట. నేను వేరే పనిలో ఉంటే ఆ అమ్మాయి అవన్నీ తీసి అక్కడ పెడుతూ ఉంది. సో, ఇంట్లో పిల్లలుంటే ప్రతి దాంట్లో చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకుంటుందండి. నేను చెయ్యాలి, ఎలా చేస్తున్నారు అనేసి ప్రతీదీ గమనిస్తూ చెయ్యాలని దగ్గరకొస్తారనమాట. సో, వాళ్ళని గూడా ఏదో ఒకటి వాళ్ళ చేయగలిగింది ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. వీటన్నిటిని కూడా ఇంకా నెక్స్ట్ ర్యాప్ చేసేసానండి. ఇలాగా చక్కగా గోల్డ్ ర్యాప్ చేశాను. మీకిష్టమైంది మీరు ర్యాప్ చేసుకోవచ్చండి. ఎందుకు అంటే మనం పైన స్టిక్కర్స్ అనేవి అంటిస్తాం కాబట్టి ర్యాపర్‌తో పెద్దగా పని లేదు. సో, ఇవన్నీ మనకి స్క్వేర్‌కి దీపావళికి సంబంధించిన స్టిక్కరింగ్స్ అండి. ఇవి మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే మాత్రం నాకు దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. సో, ఇది మనకి ఎగ్జాక్ట్‌గా ఎంత ఉందో దాని పైననే ఇలాగా పెట్టేసి ప్రెస్ చేసుకోవాలండి. సో, ఇవేంటంటే కొంచెం స్టిక్కర్ అనేది సరిగా అతుక్కోకుండా అట్లా ఉంటాయండి. ఈజీగా రిమూవ్ అయిపోయే విధంగా ఉంటాయి. సో, దానివల్ల మనము ఒకసారి పెట్టిన తర్వాత నీట్‌గా అయితే మనము వేలుతో బాగా రుద్దినట్టు అన్నాము అంటే మనకు బాగా అతుక్కుంటుంది. కొంతమంది ఏంటి అంటే ప్రీమియం చాక్లెట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. సో, అంటే నీట్‌గా ర్యాప్ చేసేయడం నీట్‌గా ఉండాలి. అలాగే స్టిక్కరింగ్ ఉండాలి. సో, చూడగానే మనకి రిచ్‌గా అనిపించాలి అనేసి ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు కూడా చాలామందుంటారు. సో, అలాంటి వాళ్ళు గిఫ్ట్ ప్యాక్స్ అడిగినప్పుడు మాత్రం ఇలా చేసిస్తే చాలా బావుంటాయి. అండ్ చూడ్డానికి కూడా లుక్ వైస్ చాలా బావుంటాయి. సో, నేను మన ఛానల్‌లో అయితే ఎప్పుడూ స్టిక్కరింగ్ గురించి నేనైతే చూపిచ్చలేదండి. ఎందుకంటే నేను అడిగితే తప్ప మామూలుగా నేను ఎవరికీ యూజ్ చేయను. ఎందుకంటే స్టిక్కర్స్ చాలా కాస్ట్ పడతాయి. సో, ఇదంతా ఎగస్ట్రా కాస్ట్ పడతాయి. ఇదంతా కూడా కస్టమర్స్ మీద పడతాయి కాబట్టి, సో, నేను పెద్దగా కాల్ చేసి స్టిక్కర్స్ గురించి అడిగిన వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. ఎక్కువ అలవాటు చేయొద్దండి స్టిక్కర్స్. అడిగిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. నార్మల్‌గా ఉన్న వాళ్ళకి మాత్రము ఇవన్నీ ఇవ్వొద్దండి. ఎందుకు అంటే కస్టమర్స్‌కి వన్స్ ఎంత కాస్ట్ పడ్డప్పుడు సెకండ్ టైమ్ తీసుకోవడానికి ఆలోచిస్తారు గదా! సో, దానికోసము
నెక్స్ట్ ఇలాగా క్యావిటీ మనం తీసుకున్న తర్వాత ప్రతిదీ అరేంజ్ చేసేసుకోవాలండి. ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. మీరు 6 క్యావిటీ తీసుకుంటే 6, అలాగే 8 క్యావిటీ తీసుకుంటే 8, అలాగా ఎన్ని క్యావిటీస్ బాక్స్ తీసుకుంటున్నారో దాంట్లో ఇలాగా అరేంజ్ చేసుకోవాలి నీట్‌గా. ఆ తర్వాత మనం బాక్స్‌ని ఫోల్డ్ చేసేసుకొని ఇలాగ బాక్స్‌లో పెట్టేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అండ్ స్టిక్కర్స్ కూడా అండి కొన్నైతే చాలా బావుంటాయి. అలాంటివి యూజ్ చేసాము అంటే మనకి కలర్‌ఫుల్‌గా చాలా బావుంటాయి చూడ్డానికి. అండ్ ఇలాగా మనం ప్యాక్ చేసేసిన తర్వాత టేప్ ఉంటుంది కదా! సో, టేప్ ఏసేసాము అంటే ఈ బాక్సులనేవి మనకి బయటకి రాకుండా ఫిట్‌గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్రాకర్స్ అని చెప్పాను కదండీ! సో, నేను లాస్ట్ వీడియోలో నేను చూపించలేదు అని చెప్పాను కదా! పేపర్ గ్రాస్ అండి ఇది. ఈ పేపర్ గ్రాస్ అనేది కూడా మనకి షాప్స్‌లో అవైలబుల్ ఉంటుంది. అలాగే మన దగ్గర కూడా అవైలబుల్ ఉందండి. సో, ఇలాంటివి ట్రే లేకుండా నార్మల్‌గా మనం కింద ఇలా పెట్టేటప్పుడు బాక్స్‌లో కొంచెం పేపర్ గ్రాస్ అనేది వేసాము అంటే లుక్ వైజ్ ఇంకా చాలా బావుంటుందండి. మాకీ లుక్ నచ్చట్లేదు, నార్మల్‌గానే బాగుంది అనుకున్నప్పుడు మీరు నార్మల్‌గానే పెట్టేసుకోవచ్చు. కానీ ఇలా పెట్టాము అంటే ఇంకొంచెం బావుంటుందనిపిస్తుంది నాకు. సో, ఇలా ట్రై చేయండి ఒకసారి. చూస్తున్నారు కదా! అసలు చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది నాకైతే డైరెక్ట్‌గా. అండ్ ఇలాగా టేప్ తీసేసుకొని కొంచెం టేప్ ఏసేసాము అంటే మనకి ప్యాక్ అయిపోతున్నాయండి. సో, ఇంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో కూడా నాకు ఖచ్చితంగా చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎలా ట్రై చేశారో నాకైతే పిక్స్ అనేవి సెండ్ చేయండి.